ప్రపంచంలోనే అత్యంత నిగూఢమైన దేశం ఉత్తర కొరియా. భూమిపై ప్రాణాలతో ఉన్న కరుడుగట్టిన ఏకైక నియంత పాలకుడిలా చెలామణి అవుతున్న కిమ్ జాంగ్ ఉన్ తాజాగా ఓ పాఠశాల తరగతి గదిని సందర్శించి చిన్నారులతో ముచ్చటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూస్తే మానవత్వం సంతరించుకున్న నేత అనిపిస్తుంది. పిల్లలతో కిమ్ ఎంతో గౌరవ భావంతో ముచ్చటించిన తీరు చూస్తే కిమ్ మానవత్వానికి విలువనిచ్చే నేతలా మారిపోయాడని అనిపిస్తుంది. నిజంగానే కిమ్ మారిపోయాడా, లేక ఇదంతా ప్రపంచాన్ని మభ్యపెట్టే మరో నాటకమా? కిమ్ బాలల బాలిట దయామయుడిలా మారిపోయారా, లేక పిల్లలను సైతం యుద్ధాలకు ఉపయోగించే మానవ బాంబుల్లా తీర్చిదిద్దుతున్న తీరును ప్రదర్శిస్తున్నాడా? ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. కిమ్ జాంగ్ ఉన్న స్కూల్ సందర్శన వీడియో ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాఠశాల తరగతి గదిలో పిల్లల వెనుక కూర్చొని టీచర్ బోధనను గమనించిన తీరు, ఆ చిన్నారులతో కిమ్ మాట్లాడిన తీరు, కిమ్లో ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త కోణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఇదంతా ఓ ప్రీ ప్లాన్డ్ ప్రచార ప్రయత్నమని విమర్శకులు కొట్టిపడేస్తున్నారు. తాజా వీడియోను బట్టి మానవత్వ కోణంలో చూడాలా, లేక ఇప్పటికీ తన దేశ భావి పౌరులను ఎలా తీర్చిదిద్దుతున్నది బయట ప్రపంచానికి సందేశం ఇస్తున్నారా? చిన్నతనం నుంచే పిల్లలను సైన్యం అవసరాలకు, భవిష్యత్తులో యుద్ధాలు చేయటం కోసం, విదేశాల్లో డ్రగ్స్ వ్యాపారం కోసం సిద్ధం చేస్తున్నారా అన్న ప్రశ్నలన్నీ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని తొలుస్తున్నాయి. ఉత్తర కొరియా చిన్నారులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా కిమ్ను దేవుడిలా నమ్మేలా తయారు చేస్తారు. దేశం పట్ల విధేయత కాదు, నాయకుడి పట్ల విధేయత నేర్పించే విద్యా విధానం అక్కడ అమలవుతోంది. తాజాగా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన దేశంలోని ఓ స్కూల్ సందర్శన వెనుక రహస్యం ఏంటి? క్లాస్లోకి వెళ్లి పిల్లలతో స్నేహంగా మాట్లాడారు. కొందరిని ఒడిసి పట్టుకుని నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇది కిమ్లోని మానవత్వానికి సంకేతమా, లేక ఒక స్క్రిప్టెడ్ ప్రీ ప్లాన్డ్ షోనా అనే అనుమానాలు వెంటనే తెరపైకి వచ్చాయి. కిమ్ తన పాలనలో చిన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కాదు. దశాబ్దాలుగా ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందో బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. చిన్ననాటి నుంచే పిల్లలకు యుద్ధ సంస్కృతిని నేర్పించడం సర్వసాధారణమని చెబుతూ ఉంటారు. పిల్లలకు బొమ్మలు తుపాకుల బదులు నిజమైన తుపాకులు, అలాగే ఆటపాటలకు బదులు సైనిక కవాతులు నేర్పించడం ఆనవాయితీ. అంతేకాదు, కిమ్ నిర్ణయాలు తమకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయని ప్రతి ఒక్కరూ నమ్మేలా చేయాలని నిర్దేశిస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసే అపర విశ్వామిత్రుడిలా కిమ్ తనను తాను వర్ణించుకుంటాడు. దేశంలోని పౌరులంతా దీన్ని గౌరవంగా, బహిరంగంగా అంగీకరించాల్సిందే. ఇష్టమున్నా లేకున్నా ఆచరించాల్సిందే. అందుకే పిల్లల అందమైన బాల్యాన్ని చంపేసే దేశంగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియాలో ఇప్పుడు రివర్స్ ట్రెండ్ మొదలుపెట్టినట్లు కిమ్ కొత్త రకం డ్రామా ప్రారంభించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తర కొరియా బయట ప్రపంచానికి ఒక మిస్టరీ. అక్కడి ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తుపై కిమ్ జాంగ్ ఉన్ కు సంపూర్ణ పెత్తనం ఉంటుంది. తిరుగులేని దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న కిమ్ తన పౌరులందరినీ, ముఖ్యంగా పిల్లలను మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తన నియంత్రణలో ఉంచుకుంటారు. కిమ్ పాలనలో పాఠశాల విద్య సైతం ఒక కఠినమైన క్రమశిక్షణతో కూడుకున్నది. చిన్నప్పటి నుంచే పిల్లలకు దేశభక్తి, నాయకుడి పట్ల విధేయత నూరిపోస్తారు. సైనిక శిక్షణ, యుద్ధ విద్యలు వారి దినచర్యలో భాగం. ఆటపాటల కన్నా సైనిక కవాతులు, ఆయుధాల వినియోగం వంటివి వారికి ఎక్కువగా నేర్పిస్తారు. తాజాగా ఈ వీడియో చూస్తుంటే భవిష్యత్తులో సైనికులను తయారు చేయటమే కిమ్ ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘనలపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ ఎగుమతులు, అక్రమ ఆయుధాల వ్యాపారం, సైబర్ నేరాల వంటి ఆరోపణలు కూడా కిమ్ పాలనలో నిత్యకృత్యంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ పిల్లలను చిన్నతనం నుంచే ఈ చీకటి ప్రపంచానికి అలవాటు చేస్తున్నారా అనే భయం కూడా వ్యక్తమవుతోంది. వారిని కేవలం పాలన అవసరాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరికొంతమంది మాత్రం 2024 ఆగస్టులో ఏర్పడిన వరదల సమయంలో ఓ స్కూల్ను కిమ్ సందర్శించారు. ఇది నిజమైన కొత్త వీడియోనే, ఎలాంటి గ్రాఫిక్స్ లేదా ఏఐ టూల్స్ ఆధారంగా రూపొందించిన ఫేక్ వీడియో కాదని స్పష్టం చేస్తున్నారు నెటిజన్లు. కొందరు తాము ఫ్యాక్ట్ చెక్ చేశామని, 2024లో కిమ్ తీసుకున్న వీడియో అని, నకిలీ అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదంటున్నారు. ఇది ప్రభుత్వ నియంత్రిత వీడియోనే, ఎలాంటి సెన్సార్ లేకుండా బయటికి వచ్చిన అసలు వీడియో అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో దృశ్యాలు చూసిన వారంతా కిమ్ తన క్రూరమైన ఇమేజ్ ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు ఇదొక పబ్లిసిటీ స్టంట్ గానే భావిస్తుంటే, తనకు మద్దతిచ్చే దేశాల సంఖ్యను పెంచుకోవాలని దూరదృష్టితో, మానవతావాదిగా అనిపించుకోవాలనే కోరికతో ఇలాంటి వీడియోలను ప్రపంచానికి కిమ్ విడుదల చేస్తున్నాడని అంచనా వేస్తున్నారు.
ఉత్తర కొరియాలో అంతర్గత సమస్యల నుండి తన దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి కిమ్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు భవిష్యత్తు పౌరుల నిర్మాణం అనేది కిమ్ జాంగ్ ఉన్ సంపూర్ణ నియంత్రణలో ఉంది. వారిని దేశానికి విధేయులుగా, సైనిక శక్తిగా తీర్చిదిద్దటమే ఆయన ప్రధాన లక్ష్యం. పిల్లలతో మాట్లాడిన దృశ్యాలు చూసి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతున్నా కిమ్ గురించి నిజాలు తెలుసుకున్న వారు మాత్రం శంకించకుండా ఉండలేకపోతున్నారు. తమతో వ్యాపార సంబంధాలు పెంచుకునేలా ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా నిస్సహాయ పరిస్థితుల్లో స్నేహహస్తం చాటుతున్నట్లు కనిపిస్తోందని, ఇది కిమ్ నియంత్రణ తప్ప మరొకటి లేదని విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా స్కూల్ సందర్శన కిమ్లో మానవత్వ కోణాన్ని బయటపెట్టిందా, లేక ఇది కేవలం ఒక తాత్కాలిక ప్రచారం కోసమా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఉత్తర కొరియా ప్రజల భవిష్యత్తు కిమ్ చేతుల్లోనే ఉంది.